లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం వద్ద రెండో రోజు బోనాల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. నిన్న అమ్మవారికి బోనం సమర్పించలేకపోయిన భక్తులు ఈ రోజు ఆలయానికి చేరుకొని బోనాలు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న బోనాల సమర్పణ ఘనంగా ముగియగా ఇవాళ బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం అంబారి ఊరేగింపు జరగనుంది. రంగం కార్యక్రమం అనంతరం అమ్మవారి భవానీ రథయాత్రతో సింహవాహిని వేడుకలు ఘనంగా ముగుస్తాయి. ఇదే అంశంపై మా ప్రతినిధి అనూష గ్రౌండ్ రిపోర్ట్. లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు అయితే తుదిఘట్టానికి చేరుకున్నాయి. నిన్న ఏదైతే బోనాల ఉత్సవాలు ఉన్నాయో అవి అయితే ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో కన్నుల పండుగ అయితే జరిగాయి. సో ఈ రోజు అంబారి ఊరేగింపు అలాగే రంగం భవిష్యవాణి కార్యక్రమము అయితే జరుగుతుంది. సో చివరిగా భవానీ రథయాత్రతో అయితే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు అయితే ముగుస్తాయని అయితే చెప్పవచ్చు. సో ఈ అమ్మవారికి 11 రోజుల పాటు కూడా ఎంతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అయితే బోనాల జాతరను అయితే ఎండ్ అవుతుంది. సో నవరాత్రులు కూడా చేశారు. అంటే మొదటి రోజు అమ్మవారి అభిషేకంతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు రెండో రోజు నుంచి కూడా ఎంతో వైభవంగా అమ్మవారికి నవరాత్రులు నిర్వహిస్తారు. అలాగే దాని తర్వాత ఏదైతే 10వ రోజు బోనాల ఉత్సవాలు ఉందో బోనాలు జరుపుతారు. 11వ రోజు ఏదైతే ఈ రంగం భవిష్యవాణి అలాగే అంబారి ఊరేగింపు అలాగే భవానీ రథయాత్రతో అయితే ఈ అమ్మవారి బోనాల ఉత్సవాలు అయితే ఎంతో వైభవంగా అయితే ముగుస్తాయని అయితే చెప్పవచ్చు. సో హైదరాబాద్ నగరంలో జరిగే ప్రధానమైన పండుగలలో ఈ ఆషాఢమాస బోనాలు ఎంతో ప్రత్యేకమని చెప్పవచ్చు. ఎందుకంటే నెల రోజుల పాటు కూడా ఎంతో కన్నుల పండుగగా కూడా ఈ పండుగ అయితే జరుగుతుంది. సో గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఈ వేడుకలు అయితే మళ్ళీ గోల్కొండ బోనాలతోనే ముగుస్తుంది. సో ఆషాఢమాసం చివరి ఆదివారం రోజున అయితే ఈ లాల్ దర్వాజా అమ్మవారికి అయితే బోనాలను ఎంతో వైభవంగా అయితే సమర్పిస్తారు. భక్తి శ్రద్ధలతో అయితే సమర్పిస్తూ ఉంటారు. సో నిన్న వీవీఐపీలు కూడా అమ్మవారి దగ్గరికి అయితే వచ్చి అమ్మవారి ఆశీర్వాదం అయితే పొందారు. లక్షలాది మంది వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు, దర్శనాలు చేసుకున్నారు. సో చాలా ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఈ బోనాల ఉత్సవాలు అయితే జరిగాయి. సో ఈ రోజు రథయాత్రతో అయితే ఈ బోనాల ఉత్సవాలు అయితే ముగుస్తాయని అయితే చెప్పవచ్చు. సో ఇక్కడ ఈ గల్లీలో ఎక్కడ చూసినా ఈ పాత బస్తీలో ఎక్కడ చూసినా సరే ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. ప్రతి కుటుంబంలో కూడా ఆ రిలేటివ్స్తో అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రిలేటివ్స్తో అయితే ఎంతో సందడిగా మారింది. ఎంతో ఆధ్యాత్మిక శోభని సంతరించుకుందని అయితే చెప్పవచ్చు. సో అలా ఈ బోనాల పండుగలు అయితే కొనసాగుతూ ఉన్నాయని అయితే చెప్పవచ్చు. సో ఈ లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారు అయితే ఎంతో మహిమాన్వితమైనదని కూడా నమ్ముతుంటారు. ఎందుకంటే 1908వ సంవత్సరం నుంచి ఈ అమ్మవారికి ఎంతో వైభవంగా బోనాలను అయితే నిర్వహిస్తూ ఉంటారు. సో అప్పుడు హైదరాబాద్ నగరానికి వరదలు ముంచెత్తినప్పుడు అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టేసి అది దానిలో వదిలినప్పుడు అంటే నదిలో వదిలేసినప్పుడైతే ఈ వరదలు ఆగాయని ఆ తర్వాత కూడా అంటే ఒక 4-5 ఏళ్ల హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడైతే అమ్మవారికి సారె పెట్టి ఆ పసుపు కుంకుమని నదిలో వదిలేసినప్పుడైతే అప్పుడు కూడా వరదలాగాయి. ఇవి అమ్మవారి శక్తికి అమ్మవారి మహిమకి ప్రత్యక్ష సాక్ష్యం అని కూడా అంటుంటారు. సో అలా ఇక్కడ ఈ అమ్మవారిని అయితే ఎంతో విశేషంగా కొలుస్తుంటారు. భక్తుల కొంగు బంగారంగా కూడా ఈ అమ్మవారు అయితే నిలుస్తూ ఉంటారు. సో లక్షలాది మంది వస్తుంటారు కాబట్టి సో నిన్న బోనాల జాతరకి బోనాలను సమర్పించడానికి ఎలా అయితే వచ్చారు ఇవాళ రథయాత్రకు కూడా అంటే భవానీ రథయాత్రకి రంగం కార్యక్రమం వినడానికి కూడా అదే సంఖ్యలో పెద్ద ఎత్తున అయితే వస్తుంటారు. సో ఇప్పటికే చూస్తున్నాము. సో వీధుల్లో నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి అమ్మవారి రంగం వినడానికైతే అక్కడ ఆలయ ప్రాంగణంకి అయితే వెళ్తున్నారు. ఇప్పుడు కూడా చూస్తే ఇసుకేస్తే రాలనంత జనాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నారని అయితే చెప్పవచ్చు. సో ఇందుకు అనుకూలంగా అంటే లక్షలాది మంది భక్తులు వస్తుంటారు కాబట్టి ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేసింది. సో దాదాపుగా 2500 మందికి పైగా పోలీస్ బందోబస్తుతో అయితే ఈ భద్రతా ఏర్పాట్లు అయితే చేసింది. 100కి పైగా సీసీ కెమెరాలను కూడా పెట్టి ఎప్పటికప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా కెమెరాలను పెట్టి కూడా ప్రత్యేకమైన స్మార్ట్ నిఘానైతే పెట్టిందని చెప్పవచ్చు. సో ఇప్పటి వరకు అయితే చాలా ప్రశాంతంగా అమ్మవారి బోనాలు జరిగాయి. సో నిన్న సమర్పించలేని వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఉదయం కూడా అమ్మవారికి బోనాలు సమర్పించాలి ప్రత్యేకమైన దర్శనాలు అయితే చేసుకున్నారు. సో ఇప్పుడు పోతురాజు వచ్చి అంటే ప్రత్యేకంగా నృత్యం చేసి కూడా అమ్మవారికి రంగం చెప్పి అమ్మవారికి ప్రత్యేకంగా పసుపు కుంకుమ అలాగే బట్టలు తీసుకుని వెళ్తారు. అంతే వైభవంగా అమ్మవారిని తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలోనే ఎంతో కన్నుల పండుగగా కూడా ఈ రంగం కార్యక్రమం అయితే జరగనుంది. సో ఆ రంగం తదుపరి అయితే అంబారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుతో అయితే తీసుకెళ్తారు. సో ఇలా లక్షలాది మంది కూడా ఈ ఊరేగింపులో అయితే పాల్గొంటారు. సో ఇలా ఈ భవానీ రథయాత్రతో అయితే శ్రీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు అయితే ఘనంగా అయితే ముగుస్తాయి. కెమెరామెన్ రాజుతో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.